ఏ ఆడబిడ్డ అయినా తన కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ పని చేయాలన్నా నాకు నా ఎంబడి ఉండాలి, నాతో పాటు పరిగెత్తటోడు రావాలి. అందుకే యువకుడు నవీన్ యాదవ్ను గెలిపించండి. ఒక్క ఓటుకు మీకు ఇద్దరు సేవకులు వస్తారు. ఒక పక్కన అజరుద్దీన్ మంత్రిగా జూబ్లీహిల్స్ సమస్యల్ని పరిష్కరిస్తాడు, నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉంటాడు, అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఆ నిధులు మీతో ఖర్చు పెడతాడు. అందుకే మిత్రులారా, ఒక్క అవకాశం ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు, 3 సార్లు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, నవీన్ యాదవ్కు ఓటు వేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. అదే కాదు, పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు ఈడ ఉండడానికి నిల్వ నీడిచ్చిండు. ఈ బోడబండ చౌరస్తకు పీజేఆర్ బోడబండ చౌరస్తా పేరు పెట్టమని. తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఈ చౌరస్తకు పీజేఆర్ బోడబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి, ఇందిరమ్మ ఇల్లు కూడా పట్టాలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. మీ గ్రామాలలో మీరు ఊరికి పోయినప్పుడు మీ ఊర్లో చూడండి, 10 ఏళ్ళు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు నేను బాధ్యత తీసుకున్నాక పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవాళ గ్రామాలలో ఇచ్చినాం. ఈసారి వంతు పట్టణంలో పేదోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. వచ్చి బస్తీలో నవీన్ కూర్చుంటాడు, ఏ పేదోళ్ళకి ఇల్లు లేవో మీ అందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించే బాధ్యత నవీన్ యాదవ్ తీసుకుంటాడు. నవీన్ యాదవ్ మళ్ళీ మీ ఇల్లు తిరుగుతాడు. రాబోయే 3 ఏళ్ళు మీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఉన్నప్పుడు తప్ప మీ బస్తీలే తిరుగుతాడు, మీ మధ్యలోనే ఉంటాడు, మీ సమస్యలు తెలుసుకుంటాడు, మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 2014 నుంచి గెలిచినా ఓడినా కష్టాలలో కన్నీళ్లలో మీకు తోడుగా నిలబడి ఓటమిని దిగమింగుకొని మీకోసం మీ అండగా నిలబడ్డాడు నవీన్ యాదవ్. రేపైనా మీకు అండగా ఉంటాడు, మీకు సేవ చేస్తాడు. మీరందరూ కూడా నిండు మనసుతో నవీన్ యాదవ్ను మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతానికి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గెలిపిస్తారా? గెలిపిస్తారా? బాబా చెప్పినట్టు 30,000 మెజారిటీ జూబ్లీహిల్స్లో రావాలి. వస్తుందా? ఇస్తారా? సిద్ధమేనా? 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 జెండాలు పట్టుకున్న వాళ్ళు ఏమంటలేరు. సిద్ధమేనా? సిద్ధమేనా? వెనకాల ఉన్న వాళ్ళు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. బ్యాలెట్ లో 2వ నెంబర్ నవీన్ యాదవ్ది. 2వ నెంబర్కు ఓటు వేయండి, చేతి గుర్తును గెలిపించండి. మళ్ళీ గెలిచిన తర్వాత ఇదే బోడబండ చౌరస్తాలో సభని ఏర్పాటు చేసి మీ महात्मा गांधी शहीद हुए, इंदिरा जी शहीद हुए, राजीव गांधी जी शहीद हुए. आज के तारीख में कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर जो ये आम जनता के लिए पाद यात्रा किए, राहुल गांधी जी के साथ रहे थे, नहीं तो केसीआर धोखेबाज के साथ रहे थे. आप लोग सोच लो भाई, ये मेरा जिम्मेदारी है आप लोगों को याद दिलाने का. याद करने के बाद फैसला करने का जिम्मेदारी आप लोगों का है. आप लोग सोच के भटकाने वाले बहुत रहे थे, बोलने वाले बहुत रहे थे. ऑटो वाले को तकलीफ है बोल रहे, महिलाओं को मैं बस में मुफ्त में चलने के लिए मौका दिए तो ऑटो वाले को तकलीफ हो गए बोल रहे, महिलाओं का रद्द कर दो बोल रहे. भाई ऑटो वालों को बचाने का जिम्मेदारी मेरी है. कुछ वक्त लगेंगे क्योंकि 10 साल लूट लिए, आज 2 साल भी नहीं हुआ मेरे सरकार. आगे
3 साल है और आपके आशीर्वाद से और 5 साल कांग्रेस की सरकार रहेंगे इस तेलंगाना में। इस जगह में आप लोगों को जो काम करना है, एर्रागड्डा में सीसी रोड होना, नहीं तो पानी होना, बिजली के खंभे हटाना है तो कांग्रेस पार्टी को जिता दो। आप एक वोट दो, 2 सिपाहियों को मैं दे रहा हूँ। एक नवीन यादव एमएलए बन के आपके सिपाही बनेगा, दूसरा हमारा अजहर भाई मंत्री होके आपके सेवा करने के लिए इस गली गली में घूमेगा। इसीलिए आपके आशीर्वाद, क्योंकि हैदराबाद शहर में मेरे साथ काम करने वाले कोई भी नहीं है, बहुत सारे एमएलए लोग हैं। कल श्रीनिवास यादव साहब भी कुछ बयान दे रहे थे, आज हम ये करेंगे वो करेंगे। श्रीनिवास यादव साहब 10 साल आप मंत्री थे, क्या क्या किया सबको पता है, कौन सी गली में कब्जा कर लिया सब कुछ सबको पता है, मैं बोलने का ज़रूरी नहीं है। इसीलिए यह हैदराबाद शहर में आप मदद करो। मैं जीतने के बाद असदुद्दीन ओवैसी, अकबरुद्दीन ओवैसी मुझे मिले, साहब आप मुख्यमंत्री बन गए, हमारा ओल्ड सिटी तरक्की करो। आज मेट्रो रेल ओल्ड सिटी में मैं दिया, ओल्ड सिटी में पानी को मैं दिया, फ्लाईओवर आरामगढ़ के ब्रिज मैं बनाया, रोड मैं बनाया, करंट बिजली मैं दिया। आज जितने भी मांगे एमआईएम पार्टी ओल्ड सिटी में मैं पैसे दिया। चुनाव के समय पर मैं राजनीति करूंगा, चुनाव खत्म होते ही मैं लोगों के लिए, लोग भला के लिए मैं काम करने वाला हूँ। 20 महीने में कोई बीआरएस वाले आके कुछ मांगा क्या? मागंती गोपी जी मेरा अच्छा दोस्त है, कभी जुबली हिल्स के लिए 1 पैसा तो भी, एक गली में रोड के लिए तो भी कुछ आके मांगा क्या? जब कुछ भी नहीं मांगे तो मिलेंगे कैसे? जब मुझे नहीं बुलाए तो कैसा मिलेंगे? आज हमारे मंत्रियों को यहाँ भेजे, जहाँ जहाँ पे सीएम साहब को मौका मिला है, जहाँ जहाँ पे सीएम साहब जाए तो वहाँ पे माइनॉरिटी और मुस्लिम लोग को और बड़े बड़े ओहदे दिए। इंशाल्लाह अब यहाँ से एर्रागड्डा से और हमारे यहाँ से अगर जिताएंगे और जुबली हल्के से आप जिताएंगे तो मेरे ख्याल में आप सबको लोग, काफी लोग को यहाँ पे पता है कि वो क्रिकेट फील्ड पे उतना अपील नहीं किया जितना अपने बीच में आज अपील किया। एक बार अजहर भाई के लिए हाथ के निशान को, हाथ के निशान को अभी मैं आमंत्रित करना चाहता हूं। हमारे युवा साथी जो हमारे मुख्यमंत्री चाहते हैं कि कांग्रेस पार्टी के अंदर नौजवान आना चाहिए, उसका एक मिसाल आपके सामने मैं बात कर रहा हूं। आज इतनी कम उम्र में अगर मुझे राज्यसभा को बुझाए तो वो रेवंत रेड्डी साहब है। वो चाहते हैं मुझ जैसे नौजवान आगे आए, आपकी आवाज, जुबली की आवाज जो है ఎర్రగడ్డ ప్రాంత ప్రజలకి ఒక భరోసా కల్పించడానికి మన మధ్యలో వచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ఎర్రగడ్డ ప్రజలందరి తరఫున స్వాగతం పలుకుతూ, మహేష్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకు, పెద్దలకు, నా తోటి సోదరుడు అనిల్ అన్నకి, ఈ ఎర్రగడ్డ ప్రాంత యువ సోదరులకు, मेरे नौजवान भाइयों को, बड़े माँ बाप और बड़े बुजुर्गों को, सबको मेरा आदाब, అందరికీ కూడా నమస్కారం। మరి గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీకి మన ఎర్రగడ్డ డెవలప్ అయిందా?